అందరికి కూడా మొట్టమొదటిగా 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఢిల్లీ కోట మీద ఇప్పుడు ప్రత్యక్షంగా ద్రౌపది ముర్ము గారి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఎర్రకోట మీద జరిగేటువంటి చారిత్రాత్మక సంఘటన. దానికి విదేశాల నుంచి కూడా ఈరోజు అతిథులు వచ్చారు. కాకపోతే మళ్ళా పెద్దారివాడంలో ఈ రిపబ్లిక్ డేను ఎందుకు గాను దీక్షా శిబిరం ముందు జరుపుకోవలసి వచ్చింది అని చాలా చక్కగా వివరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే సమస్య అనేటువంటిది ఎక్కడ ఉంది, దీని యొక్క మూలాలు ఏమని గుర్తించిన యువకులకు అందరికి కూడా మరొక్కసారి అభినందనలు. అంటే మన ప్రయాణం కరెక్ట్ గానే పోతా ఉంది అని. ఎందుకంటే యువకుడు ఒక మాట అన్నాడు, ఒక స్టెప్ అని. అంటే మనం వేస్తున్న స్టెప్ కరెక్ట్ గానే పోతున్నామని. కరెక్ట్ గానే పోతున్నామంటే ఏం లేదు, దగ్గర దారిలో ఉంటుంది. ఇప్పుడు మనం అదోని పోవాలంటే డైరెక్ట్ గా పోవచ్చు, ఇళ్ళ మీద పోవచ్చు, అంటే కవతాల మీద పోవచ్చు, ఎన్నైనా పోవచ్చు. కానీ ఏది దగ్గరి దారి, ఏది సరైన దారి, ఏ దారిలో పోతే మనము తొందరగా చేరుకుంటామని నిర్ణయించుకునేదే ఉద్యమానికి ఒక గీటురాయి అని చెప్తున్నాం. అది మనం నిర్ణయించుకున్నాం. ఈరోజు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటే మనము గెలిచినట్లే మనం భావాలి. అంటే మనం పోయేది కరెక్ట్ గా పోతున్నాం కాబట్టి. అంటే ఇక్కడ నుంచి ఆదోని మేము పోతున్నామంటే మధ్యలో అడ్డం వేస్తున్నారంటే వీళ్ళు ఆదోని చేరుకోకూడదు, అంటే వీళ్ళ గురి ఆదోని అనే అర్థమైపోయింది వాళ్ళకి. ఎవరికి ఎవరైనా కానీ వాళ్ళు ఆ స్థానంలో ఒక రాజున్నా ఒక ప్రభుత్వం ఉన్నా చేసేదే. కాబట్టి మనము ఎంచుకున్న మార్గం కరెక్ట్ అని, ఈ మార్గంలో పోతే వాళ్ళ అస్తిత్వానికి ఇబ్బంది అవుతుందని గుర్తించే మనకి ఇబ్బంది పెడుతున్నారు. అంటే మనము అనుకున్న పరిస్థితి వేరు, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అవకాశం వేరు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, డ్రాఫ్ట్కి వచ్చిన రోజు ఇక్కడంతా అయిన తర్వాత ఇప్పటికీ పేరుతో సహా గుర్తుంది. ఫస్ట్ స్పందించింది మన గోంబే గజ్జప్ప గారు. మనం మీటింగ్ పెట్టుకుందామంటే మీటింగ్ పెట్టే ముందు మనం ఫలాభిషేకం చేయాలని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టా, ఒక మెసేజ్ పెట్టాడు. ఆ రోజు చెప్పాను ఆయనకు, తొందరపడొద్దు, జీవో ఫైనల్ లేక పెడదామని చెప్పింది గుర్తుంటుంది. ఎందుకంటే మనకు విషయాలు పూర్తిగా తెలిసే పరిస్థితి లేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. సేద్యం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, చదువుకునే వాళ్ళు అందరికీ ఉంటారు. కాకపోతే ఈ రోజు రోజుకు మనకు మారుతున్న చట్టాలు, నిబంధనలకు ఎన్నో మార్పులతో సహా మనం ఇది పరిపాలన రంగంలో ఉన్నాం. ముఖ్యంగా నిన్న ఈరోజు మనకు చర్చలో వచ్చినటువంటి ఈ 2 లారీలను పట్టుకుని పోయి మైనింగ్ అనేది ఇది పెట్టినారు అని చెప్పేసి, అది ఇంతలో తెలియదు అని చెప్పేసి అన్నీ చెప్పారు. కానీ చట్టాలు కూడా మారుతుంటాయి. 1975కు ముందు ల్యాండ్ సీలింగ్ చట్టం లేదు. తర్వాత ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది కాబట్టి భూములు ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత పట్టాలు ఇస్తే వాటిని అమ్ముకోకూడదు అనేటువంటి నిబంధన పెట్టినారు. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు. కాలానుగుణంగా ఎందుకు మారుస్తున్నారు, ఎవరి కోసం మారుస్తున్నారు అనేటువంటిది అది రాజ్యాంగ పద్ధతి జరుగుతుంది. కాబట్టి మనము ఈ విషయం మీద, నిన్న జరిగిన సంఘటన మీద మన కమిటీ పేరు వద్దు, కానీ నేను నాకున్న వేరే సంస్థ ద్వారా ఆర్టీ యాక్ట్ కింద ఖచ్చితంగా వాళ్ళని సమాచారం కోరుతాను. ఇది మైనింగ్ యాక్ట్ అనేటువంటిది ఉందా, ఉంటే ఎందుకు కానీ ఎందుకు అమలు చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే ఒకటైతే సవినయంగా మనం చేస్తున్నా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, మనము తప్పులు చేసేటట్లే వ్యవస్థ ఉంది. తప్పులు చేయకుండా మనం బతకలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అది మీరు గుర్తించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి మనం తప్పులు చేసి మనం తల వంచుకొని వాళ్ళ చుట్టూ తిరిగేటట్టు చేసేటువంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. మనం ఎప్పుడైతే తప్పులు చేయమో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఇది ఏమైనా సమాజంలో చెప్పేంత సులభంగా ఉండదు. ఎందుకంటే జీవనం కొనసాగాల, ఆరోగ్యం చూసుకోవాలా, పిల్లలకి తీసుకోవాలా, పెళ్లిళ్ళు చేసుకోవాలా. దానికి తోడు అత్యాశతో చాలా యువకులు ముఖ్యంగా చెప్తున్నా, ఈ మధ్యలో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలవడం,
నేను అనంతపురం స్టూడెంట్ అండి. నేను ఒక 5 ఏళ్ళు చదువుకున్నాను. అక్కడ ఒక స్కూల్ ఉంది. మన హెడ్ మాస్టర్ పెట్టినాడు. ఆ స్కూల్లో పిల్లలు చాకెట్ తిని పండుకుంటున్నారట. ఆ చాకెట్లంతా కూడా మత్తు చాకెట్ ఇస్తున్నారు. ఆయన అంటున్నాడు, అసలు మీరు టీచర్లుగా ఏం చేయాలి, ఒకప్పుడు పేరు గడిచిన స్కూల్ ఇట్లా అయ్యిందని చెప్పేసి. మనం కూడా చూసి మన పాఠశాలలో పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కోణంలో ఆలోచించినప్పుడు వ్యవస్థ రకరకాలుగా ఉంది. ఉన్నప్పుడు దిశానిర్దేశం చేసేటువంటి ఇటువంటి పోరాటం అనేటువంటిది మనకు అనుకోకుండా ప్రభుత్వమే అవకాశం ఇచ్చిందని చెప్తున్నా. వాళ్ళు కనుక మండలం ప్రకటించింటే మనం కూడా, నేను కూడా చెప్పాను, మేము కూడా పాలాభిషేకం చేసేసి డీజేలు పెట్టేసి ఊరేగింపు చేసి మళ్ళా మా రాము విగ్రహం కూడా ఆర్డర్ చేస్తుంటే మా పాఠశాలకి తెలియదు. అవన్నీ మిస్ అయిపోయి ఈరోజు మనకు ఆలోచించే రీతిలో చట్టం అంటే ఏమిటి, ఏ రకంగా ఉపయోగించుకుంటారు, రాజకీయం అంటే మీ రాజకీయ నాయకుల నిజ స్వరూపము అంటే వాళ్ళు అది మేకవన్నెప్పులు అని ఒక సామెత ఉంది. వాళ్ళు మేకవన్నెప్పులులా లేకపోతే ఏమో అనేటువంటిది చరిత్ర నిరూపిస్తుంది. కాబట్టి ఆ క్రమంలో ఈ విషయం మీద ఆర్టీఐ కింద నేను సమాచారం సేకరిస్తానని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. మండల కమిటీ అడిగితే మళ్ళీ దాని వద్దు కాబట్టి నేను దాన్ని సేకరిస్తానని చెప్పేసి చెప్పుకుంటూ, నేను వీలైతే రేపు సోమవారం నెక్స్ట్ సోమవారం ఉంటుంది కదా, 2వ తేదీ పీజీఆర్ఎస్ లో సబ్ కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ గా నేను ఇస్తాను. మండల కమిటీలు వద్దు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోవద్దు. నాకు ఆడానే సంస్థ ఉంది, దాని తరఫున, లేకుంటే మా గ్రామాభివృద్ధి సంఘం రాము సారు కేసు ఉంది, దాని తరఫున సమాచారాలు సేకరిస్తే దాని మీద క్లారిటీ తీసుకొద్దాం. అది కనుక తప్పు అని తేలితే మాత్రం మనము తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తాం సార్. ఖచ్చితంగా ఇది లేదు, కక్ష సాధింపు అని ఏమాత్రం సమాచారం జరిగినా పోలీసుల దౌర్జన్యం నశించాలి అని మనమనడం కాదు సార్. పత్తికొండలో మన జరిగింది, బాగా చదవండి, మన చదవం. పత్తికొండలో చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగేటువంటిది మనకు టర్నింగ్ పాయింట్. అది మన ఊర్లో చాలా బాగుంది, చాలా బాగుంది. మన ఊర్లో పిహెచ్డీ చేసిన వాళ్ళే 6 మంది ఉన్నారంటే మనమే గర్వపడాలి. కాబట్టి ఈ అసెట్ను మనం సాధించుకోవాలా, మనం నిరూపించుకోవాలా. కానీ ఒక్కటి చెప్తున్నా, దురలవాట్లకు దూరం కావండి. తెరపతి నుంచి చెప్తున్నాడు మనం తప్పులు చేయకూడదని, దురలవాటుకు దూరం కానివ్వండి. నేను అడుగుతాను, నాది అత్యాశ కావచ్చు, కానీ మనం రేపు ఇట్లే కొనసాగితే ఒక రోజుకు, అంటే రేపు రాబోయే అక్టోబర్ 2వ తేదీకంతా ఆ రోజైనా కనీసం మా ఊర్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు అమ్మకుండా ఒక ఉద్యమం చేపట్టారు. అదంటే తప్పు అంటారు. ఇప్పుడు ఎవరో సారా అమ్మేత నేను అమ్ముకోవచ్చు, డబ్బు కాదండి, డబ్బుతో పాటు ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కాబట్టి ఆ దిశ కూడా ఆలోచించాలా. మనము గుణాత్మకంగా కూడా పెరిగిన రోజు, ఇప్పుడు ప్రవచనాలు పెడతాడు మన గజారప్ప చాలా ధార్మికంగా ఉంటాడు. ప్రవచనాలు వింటాము, అది మళ్ళీ పురాణ ఏళ్ళకు మాడైతే బందేగా తింబాకు మాడైతేనే పద్ధతి వద్దు. మనం చెప్పింది పురాణం కాదు, ఇది మన చరిత్ర. కాబట్టి మనం ఆ దిశగా కూడా ఆలోచించండి. ఆదర్శంగా పెరిగి ఈ గ్రామం ఆదర్శంగా కావాలని, ఈ పోరాటం ఆగదని, ఆపే శక్తి ఎవ్వరికి లేదని నిరూపించే బాధ్యత మన మీద నేను చెప్పుకుంటూ, నేను మీ స్పందనకు నా ప్రతిస్పందన ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండేటట్టు చేయండి. చేస్తాం సాధిస్తామని చెప్పుకుంటూ, గ్రామ ప్రజల ఐక్యత, మండలం ప్రకటించేంత వరకు రాజకీయ నాయకులకు, మండలము అనేటువంటిది మన ఆశ కాదు సార్. నాగరాజు గారు ప్రతిసారి అంటున్నారు ఆశ అనేది. దయచేసి నాగరాజు గారు అప్పుడు ఆశ ఉందేమో, కానీ ఇప్పుడు నా హక్కు అని కూర్చుంది. మండలం మా హక్కు. ఆ హక్కును మనకు పొందిన తర్వాత ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది అది రాజ్యాంగం ఉన్నది. కాబట్టి మన హక్కునే మనం కాపాడుకోవడం అది మన ఆశ కాదు. మన హక్కులు మనకు తెలియకపోవచ్చు, తెలిసేంత వరకు అది అలాగే ఉంటుంది. మాట్లాడేది హక్కు, అదేవిధంగా మనం రాసేది హక్కు. ఇంత ఉన్నా ఈ దేశంలోనే ఎంత పెద్ద కవులు, కళాకారులు. ఒక సంఘటన చెప్తాను, ఎవరన్నా ఇక్కడ యువకులు చాలా ఇంట్రెస్ట్ ఉంటారు. ఢిల్లీలో ఒక సాయిబాబా అనే ప్రొఫెసర్ అండి, ఆయన కాళ్ళు లేదు, ఆయన బ్రహ్మాండమైనటువంటి మేధావి. అతన్ని జైల్లో మొగ్గబెట్టి లాస్ట్కి ఆయన చనిపోయేంత పరిస్థితి వచ్చింది సార్. అటువంటి చరిత్రలు మనం చదవడం లేదు. ఎంతసేపు ఏ పార్టీ కుర్చీని ఎక్కుతుంది, ఏ పార్టీని దింపుదామనేటువంటి ఈ రాజకీయ చదరంగాన్నే చూస్తున్నాము.
దాన్ని కూడా మనం చూసిన రోజు పోరాటాల స్ఫూర్తి మనకు వస్తుంది. ఆ పోరాటాల దీంతో మనం ఉన్నాం. ఇది నాగరాజు ఫస్ట్ చెప్పినట్లు ఇది నాయకుల చేతిలో లేదు, ప్రజల చేతుల్లోకి పోయింది ఉద్యమము. కాబట్టి ప్రజలే ఉన్నారు. ఇది కమిటీ వచ్చేసి ప్రజల యొక్క దీని మేరకు ఒక ఏజెన్సీగా పనిచేస్తుందే కానీ మేము ఆదేశాలు ఇవ్వము. కమిటీ ఆదేశాలు ఇవ్వదు. కమిటీ ప్రజలు తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వం చేసే విధానం వాళ్ళకి తెప్పించి వారధిగా పనిచేస్తుంది కమిటీ. కానీ కమిటీ వచ్చేసి ఎటువంటి నిర్ణయాలు రుద్దదు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. దాని ధన్యవాదాలు. ఇది నా అభిప్రాయము. అందరూ ఆమోదం పొందినకే అన్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఈ దీక్ష శిబిరము అనేటువంటిది మనం ఎప్పుడు ముగిస్తాము అనేటువంటి విషయం మీద ఒక సూచన ఇవ్వడం జరిగింది. 4వ తేదీ కోర్టులో మనకు హియరింగ్ ఉంది కదా, అంతవరకు కొనసాగించి ఏమన్నా స్టాప్ చేస్తామా అని అభిప్రాయమే కోరినాడు. అంతేగానే చేస్తామని అనలేదు. కానీ మొన్న మాత్రం మనం అందరం అనుకున్నప్పుడు దీన్ని కొనసాగించాలా అంటున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఆల్రెడీ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కంటిన్యూస్ గా వచ్చినాయి. 8వ తేదీ వచ్చింది. కాబట్టి ఇంకో 8 రోజులు పోతే 15 రోజులు వస్తుంది. అది మొత్తం మీద ఆ స్పందన బట్టే చేస్తాం. కాకపోతే నేను ఒక చిన్న విషయం, మనకు అది అదృష్టమో యాదృచ్ఛికమో, మనం ఆగస్టు 25వ తేదీన ఎప్పుడైతే మనం ఫస్ట్ సబ్ కలెక్టర్ ఆఫీసుకు బైక్ రాయలేకపోయినామో అప్పటి నుంచి మనం ప్రకటించిన కార్యక్రమము ప్రకటించినట్లు తూచా తప్పకుండా జరుగుతూ వచ్చింది. ఇంక్లూడ్ రాస్తారోకో కానివ్వండి, నవంబర్ 16 డెడ్ ఇచ్చాం వాళ్ళకి. నవంబర్ 16 లోపల ఇవ్వకపోతే దీక్ష కూర్చుంటామని అది శ్రీబాగ్ కూడా ఉమ్మడికి ఇచ్చిన రాయలసీమ దినంగా గుర్తించి ఆ రోజు మంచిగా జరిగింది. అదేవిధంగా మనం 30వ తేదీ రాస్తారోకో చేశాం. ఆ రోజు ఏమన్నాం 26వ తేదీ దాకా జరపాలన్నాం. 25వ తేదీ జరిపినాం. ఇప్పుడు మొన్న పంచాయతీలో తీసుకునే నిర్ణయం ప్రకారం పొడిగించే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సరే 4వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా చేస్తామనేటువంటిది పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు మనకు హైకోర్టులో మన కేసు విచారణ ఉంది. మళ్ళీ పిల్లలకు టెక్నికల్ తెలుసు. ఆ రోజు ఒక స్క్రీన్ పెట్టి దాన్ని లైవ్ లో పెట్టే ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ దట్ ఇస్ వాట్ నాకు తెలియదు. అప్పుడు గిరీశ్ చేసినాడు చూసి ఇక్కడ ఆ రోజు లైవ్ లో చూస్తాం మన కేసు ఏమవుతుందని. అంతలోపల మనం ఉరుకుందు లాయర్ ఆయన గ్రూప్ లో చేర్చమని ఆయన అడిగినాడు. ఆయన చేర్చడం జరిగింది. కాబట్టి ఒకరోజు ఆయన పిలుచుకొని మేము అమరావతికి పోవాలనుకున్నాం అడ్వకేట్ దగ్గరికి. అది కూడా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చిన్న సూచన, 26 ఒక గీత పెట్టుకున్నాం. వినూత్నమైన కార్యక్రమాలు అంటారు. నేను మనవి చేసినానంటే రేపు 30వ తేదీ గాంధీ వర్ధంతి సార్. ఇంకా 4 రోజులు ఉంది. మన గాంధీ విగ్రహం ఉంది. ఇక్కడ దీక్ష కూర్చున్న తర్వాత అంతా ఊరేగింపుగా పోయి గాంధీ విగ్రహానికి విన్నపం ఇస్తాం సార్. మీరంతా అంగీకరిస్తే గాంధీ విగ్రహం విన్నపిస్తాం. ఏమి అంటే అదేవిధంగా ఇప్పుడు గాంధీ మీద కూడా జరిగే చర్చల అవసరం లేదు దేశంలో. మనము గాంధీ ఒక జాతిపితగా గుర్తించిన ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మనం 30వ తేదీ ఇక్కడ మనం దీక్ష ప్రారంభించుకుని అక్కడ పోయి వినతి పత్రం ఇచ్చి అక్కడ ఒక చిన్న సమావేశం మాదిరి చేసుకుందాం అనేటువంటి ఒక ప్రతిపాదన. దానికి అంగీకరిస్తే చప్పట్లు పోతండి కంటిన్యూ చేస్తాం. సో 30వ తేదీ అక్కడ చేస్తాము. తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం ఆలోచిస్తే 100 రోజులు కావాలంటే ఏప్రిల్ 9కి అవుతుంది. ఎంత లెక్క తీసి పెట్టినా ఏప్రిల్ 9వ తేదీకి 100 రోజులు అవుతుంది. అది ఒక గుర్తు పెట్టుకోండి. 100 రోజులు అనేది ఒక జనరల్ గా 100 అనేది ఒక నంబర్. సినిమా కూడా 100 మన పాత రోజుల్లో. కాబట్టి అది 100 రోజులు చేస్తామన్నది. ఇంకొక గురి ఏమంటే నిన్ననే మన మిత్రుడు అంటారా ఏమంటారో తెలియదు కానీ దత్తు వాళ్ళ తండ్రి చాలా చక్కగా మాట్లాడి వాళ్ళు 3వ తేదీ కూర్చొని ఇక్కడ ఆ రోజు పున్నమి రోజు ఒక హోమం కూడా చేస్తామని చెప్పినటువంటి స్ఫూర్తి చేశారు. గాయత్రి రథోత్సవం మే 1 అవుతుంది ఈసారి. మీకు